వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనక్కి ఉండిపోయాయి. సిగ్నల్ పడకుండా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డుకు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది. దీంతో లోకో పైలట్ను అప్రమత్తం చేయగా అతను రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళుతున్న గూడ్స్ రైలు మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయింది. బోగీల మధ్య లింక్ తెగడంతో వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టెలు దూరమయ్యాయి. గూడ్స్ గార్డ్ వాకీటాకీ ద్వారా లోకో పైలట్కు సమాచారం అందించి రైలును ఆపివేశాడు. విషయం తెలిసి ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను ఉన్నతాధికారులు నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ముందుకు వెళ్లిపోయిన రైలును వెనక్కి తీసుకొచ్చి లింకు కలిపాక అధికారులు రైలును పంపించారు. కాగా ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిస్తామని, లింక్ తెగిపోవడానికి కారణాన్ని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.